శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 14వ అధ్యాయం. 2వ చాతుర్మాస దీక్ష. బ్రహ్మావర్త్ శక సంవత్సరం 1814. పురాణ ప్రవచనము. మహారాజ్ జాలవన్ నుండి బయలుదేరి సంచారం చేయుచు బ్రహ్మావర్తము చేరిరి. బ్రహ్మావర్తము వచ్చుట మహారాజునకది ప్రథమ పర్యాయము. ఆ ప్రయాణంలో 8 నెలలు వారచ్చటనే ఉండవలసి వచ్చెను. అంతాజీ పంత్ రేవులోనున్న రామమందిరము సమీపన ఒక చిన్న గుడిసెలో వారు నివసించుచుండిరి. నిత్యము శౌచ ముఖమార్జనము స్నానము చేసి తలుపులు మూసుకొని భిక్షా సమయ పర్యంతం అచ్చటనే ఆయన ఉండేడివారు. మధ్యాహ్నం గంగానదిలో స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని 3 ఇండ్లకు పోయి భిక్ష తీసుకుని తమ గుడిసెకు వచ్చేడివారు. తిరిగి సాయంకాలం వరకు తలుపులు మూసుకొని లోపలనే ఉండేడివారు. ఆ ప్రకారం 8 మాసములు గడిచినవి. ఆ కాలంలో మహారాజు సంగతి ఎవ్వరికీ తెలియలేదు. చాతుర్మాస దీక్ష ప్రారంభం కాగానే పురాణం వినుటకు మందిరంలోనికి వారు పోవుట మొదలుపెట్టిరి. 1-2 రోజులు గడిచిన తరువాత ఒకరోజు ఆయన పౌరాణికును చూచి, రేపు మీ పురాణమైన తరువాత నేనొక శ్లోకం చెప్పెదను, అవకాశం ఇయ్యవలెనని అడిగిను. పౌరాణికులందుకు సమ్మతించి, రేపు మీకు మహారాజు పురాణం చెప్పునని శ్రోతలకు తెలియజేశను. మరునాడు ఆ పౌరాణికుడు పురాణం చెప్పుట ముగించిన తరువాత మహారాజు ఒక శ్లోకము చదివి దాని అర్థమును అపూర్వముగా వివరించిరి. దానిని విని మహారాజు పాండిత్యమును యోగ్యతను చూచి ఎల్లరూ ఆశ్చర్యపడిరి. మహారాజంతటి వారి ముందు తన పాండిత్యం ఏమి పాండిత్యమని భావించి పౌరాణికుడు, ఈ రోజుతో నేను పురాణం చెప్పుట పూర్తి అయినది. రేపటి నుండి ఇచ్చట పీఠం ముందు మహారాజు ఉపనిష్ఠులై మనకెల్లరకు పురాణం చెప్పగలరు. వారి పురాణము విను భాగ్యము కలిగిన మనమందరం ఎంతయో అదృష్టవంతులము అని పలికి మహారాజును నిత్యము పురాణం చెప్పుడని ప్రార్థించెను. అందులకు మహారాజు అంగీకరించిరి. ఆ విధంగా అచ్చట మహారాజు చెప్పుట ప్రారంభించిరి. జనులు తండోపతండములుగా పురాణం వినుటకు వచ్చుచుండిరి. దత్తప్రభువు ఆజ్ఞానుసారం సమస్తము నిర్విఘ్నంగా జరుగుచుండెను. కొందరు విద్యార్థులు అధ్యయనార్థం మహారాజు దగ్గరకు వచ్చుచుండిరి. జ్యోతిష్యము, యాజ్ఞికము, యోగము, వేదాంతము ఇత్యాది విషయములను మహారాజు విద్యార్థులకు బోధించుచుండిరి. మంచి గంధపు తావివలే మహారాజు మహిమలు నలుదిశలకు వ్యాపించెను. గ్వాలియర్ పండితుడు. ఆషాఢశుద్ధ పౌర్ణమి నుండి మహారాజు చాతుర్మాస దీక్ష ప్రారంభించిరి. దత్తప్రభువు ఆజ్ఞపై అక్కడ మహారాజు 18 నెలలుండిరి. అచ్చట మహారాజు ఎందరికో సన్మార్గమును ఉపదేశించిరి. అందువలన వారందరికీ వర్ణాశ్రమముల మీద శ్రద్ధ కలిగిను. ఊరూరా ఆయన కీర్తి చంద్రికలు వ్యాపించెను. గ్వాలియర్ నుండి గోపాలాచార్యులను ఒక మహాపండితుడు మహారాజు ప్రఖ్యాతిని విని వారిని చూడవలెనని వచ్చెను. అప్పుడు సాయంకాలం ఒకటచే మహారాజు పురాణం చెప్పుచుండిరి. ఆ పండితుడు మందిరంలో ఒక పక్క నిలబడి వారు చెప్పుచున్న పురాణమును శ్రద్ధతో వినసాగిను. ఆ పండితుని చూచి మహారాజు పురాణం చెప్పుడు పూర్తి చేసి ఆయనను తీసుకుని తన గుడిసెలోనికి వెళ్ళిపోయిరి. వారి వెంట వచ్చిన వారందరూ వెలుపలనే నిలిచిరి. గోపాలాచార్యులు మహారాజ్ గుడిసెలో చాలాసేపు ఏదో చర్చించుకొనిరి. మహారాజు చెప్పిన దానితో గోపాలాచార్యులు సమాధానపడి సంతృప్తులై వారి ఆజ్ఞ తీసుకుని వెడలిపోయిను. దత్తపురాణ రచన. బ్రహ్మావర్తంలో నుండగానే మహారాజు దత్తపురాణమును ఒక గ్రంథమును సంస్కృతములో విరచించిరి. ఆ గ్రంథములో 3500 శ్లోకములు గలవు. ప్రతి శ్లోకమునకు విశేషముగా టీకా వ్రాసిరి. మొత్తము దానిలో 64 అధ్యాయములు గలవు. అందులో 8 అష్టకములుండెను. ఋగ్వేదమును అనుసరించి ఆ గ్రంథరచన సాగిను. ఋక్ సంహితలో ప్రత్యేక అధ్యాయం యొక్క ప్రారంభము, దత్తపురాణములోని అధ్యాయం యొక్క ప్రారంభము ఒకే మాదిరిగా ఉండెను. మొదటి అధ్యాయం ప్రత్యేక శ్లోకంలో 1-2 ఋక్పదములు చేర్చి మహారాజు స్తుతి చేసిరి. దానిని వేదస్తుతి అందురు. అప్రతిమానమైన ఆ ఉద్గ్రంథమును మహారాజు బ్రహ్మావర్తములో పవిత్ర గంగా తీరమున ద్వితీయ చాతుర్మాస దీక్షా సమయమున అద్వితీయముగా విరచించిరి. అవధూత చింతన. శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 14వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 15వ అధ్యాయం. 3వ చాతుర్మాస దీక్ష. హరిద్వార్ శక సంవత్సరం 1815. బదరీ యాత్ర. బ్రహ్మావర్తము నుండి మహారాజు బయలుదేరి గోకుల్, మధుర, బృందావనం మొన్నగు ప్రదేశములు సంచరించుచు శక సంవత్సరం 1815 వైశాఖ శుద్ధ పౌర్ణమి నాటికి హరిద్వారం చేరుకొనిరి. అచ్చట గంగా తీరమునున్న అహల్యాబాయి ధర్మశాల దగ్గర గల దత్తమందిరములో మకాము చేసిరి. ఆ సమయమునందు అక్కడ శారదాపీఠాధీశ్వరులైన శ్రీ రాజరాజేశ్వర స్వామి శంకరాచార్య నివసించుచుండిరి.
ఆయన బలవంతం చేయుటచే చాతుర్మాస దీక్ష అక్కడ చెయ్యుటకు మహారాజు నిశ్చయించిరి. చాతుర్మాస సమయంలో శ్రీ స్వామికి ఉపనిషద్ భాష్యము వినిపించి భాద్రపద పౌర్ణమి తరువాత బదరికాశ్రమ యాత్రకు మహారాజు బయలుదేరిరి. బల్వంతరావు వృత్తాంతము. దారిలో మహారాజును నర్మదా తీరముననున్న బాలోధే గ్రామస్థులైన బల్వంతరావు ప్రభృతి యాత్రికులు కలిసిరి. ఆ విధంగా వారు ప్రయాణం చేయుచుండగా దారిలో బల్వంతరావుకు చలిజ్వరం వచ్చెను. అతనికి డాక్టరు పొరపాటున సోమల్ అను పేరుగల మాత్రలిచ్చెను. అవి తీసుకున్న తరువాత అతని పరిస్థితి విషమించెను. నడవలేక ఒక డోలీ మాట్లాడుకొని అందులో కూర్చుండి అతను పోవుచుండెను. ఆ సోమల్ గోళీలు వాడుటచే విపరీత పరిణామం కలిగి విరేచనములగుట మొదలుపెట్టెను. ఆ పాదమస్తకము శరీరమున మంటలు పుట్టెను. ఆ తాపాతిశయమును భరించలేక ఒక నీళ్ల మడుగు దగ్గరకు తనను తీసుకుని పొమ్మని డోలీ మోయు వారికి అతడు చెప్పెను. వారట్లు చెయ్యగానే బల్వంతరావు వెంటనే ఆ నీటిలోనికి పోయి కూర్చుండెను. అది చూచి డోలీ మోయువారు భయపడి పారిపోయిరి. మహారాజుకు ఆ విషయం తెలియగానే వెంటనే పోలీసులకు ఆ వార్త తెలిపి ఆ డోలీవాండ్రను పట్టి తెప్పించి తాము పోదలుచుకున్న చోటుకు బల్వంతరావును తీసుకొని పొమ్మని ఆయన చెప్పెను. బల్వంతరావును చూచి నీకు ఈ పరిస్థితి ఎందుకు కలిగినది, మందేమైనను తీసుకొన్నావా అని ప్రశ్నించిరి. బల్వంతరావుకు మెడ బాగుగా వాచి ఉండుటచే మాట్లాడలేక సైగల ద్వారా తెలిపెను. ఉత్తరీయపు కొంగున మూటగట్టిన గోళీలను మహారాజుకు చూపించెను. ఆ మాత్రలు చూడగానే మహారాజు ఆశ్చర్యపడి ఇది సాక్షాత్తు సోమల్ విషము, దీని పీడ వదులుటకు నెయ్యి బాగుగా తినవలను అనిరి. ఎంత ప్రయత్నించినను అక్కడ వారికి నెయ్యి దొరకలేదు. చేయున్నది లేక అతన్ని డోలీలో కూర్చోబెట్టి మహారాజు గమ్యస్థానం చేరిరి. అప్పుడు బల్వంతరావు స్మృతిలో లేకుండెను. ఆ రాత్రివేళ విపరీతంగా చలివేయుచుండెను. ఆ చలి బాధను సహించి అతనిని సేవించుటకు దగ్గరొక్కడు కూడా లేకపోయిను. చివరకు మహారాజు స్వయంగా బల్వంతరావు ప్రక్కన కూర్చుండి ఆ రాత్రంతయూ సేవలు చేసిరి. మాటి మాటికి బల్వంతరావుకు విరేచనము లగుచుండెను. బట్టలుతుకువారు లేకుండిరి. మహారాజే అతని బట్టలుతికి పక్క సరిచేసి మంచి బట్టలు తొడిగి ఉపచారములు చేసిరి. అర్ధరాత్రి వేళ బల్వంతరావుకు తెలివి వచ్చి నీరసంగా నాకు ఆకలి వేయుచున్నది, తినుటకేమైనను కావలెనని అడిగిను. మహారాజు లేచి సమీపముననున్న మిఠాయి దుకాణం దగ్గరకు పోయి పెద్దగా నారాయణ నారాయణ అని కేకలు వేసిరి. ఆ కేక విని షాపు యజమానులు లేచివచ్చి ఇంత రాత్రివేళ కేకలు పెట్టి మా నిద్రపాడు చేయుచున్నావెందుకని కోపించిరి. పాపము దిక్కులేని బీద బ్రాహ్మణుడు జ్వర తీవ్రతలోనున్నాడు. అతనికి ఆకలైనది. అతనికి నాకు ఏమీ సంబంధం లేదు. అయినను సమయమునకు బంధువుల దగ్గర లేనందున అతడి బాధ చూడలేక నేను సన్యాసినైనను ఈ సమయంలో కొంత మిఠాయి కావలెనని దయచేసి మీరు మిఠాయి ఇచ్చినా తీసుకొని పోయేదను. డబ్బులు రేపివ్వగలనని మహారాజు చెప్పిరి. మహారాజు పలికిన మాటలు వారిలో దయాగుణమును రేకెత్తించెను. వెంటనే ఒక యజమాని లోపలికి పోయి కొంత మిఠాయి పొట్లం కట్టుకుని వచ్చి మహారాజు చేతికిచ్చి మీరు దిక్కులేని బ్రాహ్మణుని కొరకై ఇది తీసుకొని పోవుచున్నారు కనుక మీరు పైసలు ఇవ్వవలసిన పని లేదు అనెను. మహారాజు ఆ మిఠాయి తీసుకుని వచ్చి చిన్న చిన్న ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క బల్వంతరావు నోటికి అందించి మెల్లగా తినిపించిరి. ఆ మిఠాయి కొంచెం కడుపులోనికి పోవగానే బల్వంతరావుకు కొద్దిగా ఓపికొచ్చెను. తెల్లవారగానే మహారాజు టెలిగ్రామ్ ఇచ్చి అతని కొడుకులను పిలిపించిరి. వారు వచ్చినంతనే బల్వంతరావు సామాను వారికి అప్పగించిరి. అదే రోజు బల్వంతరావు ఇహలోకమును విడిచిపెట్టెను. మహారాజు తమ యాత్రకై ముందుకు సాగిరి. ఇక మీదట యాత్రా మార్గంలో ఎవ్వరినీ తోడు తీసుకుని పోరాదని ఆయన తన మనస్సున నిశ్చయించిరి. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ. శాంతి శాంతి శాంతి. 15వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 16వ అధ్యాయం. 4-5 చాతుర్మాస దీక్షలు. హిమాలయం. శక సంవత్సరం 1816 1817. నరనారాయణుల సాక్షాత్కారం. లోగడా అధ్యాయంలో మహారాజ్ బదరీయాత్రకు ప్రయాణమైన విషయం ప్రస్తావించబడినది. వారట్లు ప్రయాణమై దారిలో హృషికేశము, దేవప్రయాగ, రుద్రప్రయాగ, గుప్తకాశీ, కేదారము మొదలైన ప్రదేశములు చూచుకొనుచు బదరీ చేరి బదరీనారాయణ దర్శనం చేసుకొనిది. ప్రతి ప్రదేశమున 1-2 రోజులు, కొన్ని చోట్ల మరికొన్ని దినములు వారు నివసించుట జరిగిను. ఆయన వెంబడి దక్షిణాది బ్రాహ్మణ యాత్రికులుండుటచే భిక్షకు ఆటంకమేమియునూ కలుగలేదు. హిమాలయమునందు బద్రీనారాయణ దర్శనమునకు ఆయన పోవుచుండగా ఒకచోట దారికడ్డంగా ఒక పెద్ద మంచుగడ్డ పడి ఉండెను. ముందుకు పోవుటకు దారి లేకుండటచే మహారాజు అచ్చటనే ఆగిపోయిరి. ఇంతలో ఆ మంచుగడ్డపై నుండి 2 వ్యక్తులు వచ్చి ముందుకు దారి లేదు, వెనుకకు మరలండి, లేనిచో ప్రమాదమని హెచ్చరించిరి. ఆ మాట విని మహారాజ్ నా దేహము పడిపోయిననూ సరే నేను ముందుకు పోవలసిందే. నేను నారాయణ దర్శనమునకై వచ్చి తిని ఆ దర్శనం కానిదే వెనుకకు మరలున్నది లేదు.
ముందుకు దారి లేదనుచున్నారు, మరి మీరెట్లు వచ్చితిరి అని నిశ్చలంగా మహారాజు పలుకగా విని ఆ ఇరువురు అదృశ్యమైరి. వారెవరై ఉందురని మహారాజు భావించుచుండగా సాక్షాత్తు నరనారాయణ మహర్షులుగా అల్లంత దూరంలో ఆ ఇరువురు మహారాజుకు దర్శనమిచ్చి అంతర్ధానమైరి. ఒకసారి ఆయన హిమాలయములలో సంచరించుచుండగా హిమాలయములలో తపస్సు చేసుకొనుచున్న ఒక యోగి మహారాజు రాకను చూచి పర్వతముపై నుండి క్రిందికి దిగివచ్చి వారి దర్శనం చేసుకుని నమస్కరించెను. మహారాజు తమ చేతులు పైకెత్తి నారాయణ అని ఆశీర్వదించగానే ఆ యోగి అదృశ్యమయ్యెను. హిమాలయములలో మహారాజున్న తీరు. బదరీనారాయణ యాత్రలో ప్రయాణ మధ్యమున బాటసారుల మకాం చేయుటకై అచ్చటచ్చటా సత్రములు కట్టబడి ఉండెను. బీద యాత్రికులకు అన్నము, బట్టలు, గొంగళి, ధావళి మొదలైన వస్తువులను శ్రీమంతులు దానమిచ్చేడివారు. కాళి కంబళివాలాగా ప్రసిద్ధికెక్కిన సాధుపొంగవుడు శ్రీమంతులనేకుల తోడ్పాటుతో ఒక వ్యవస్థ ఏర్పాటు చేసెను. ఆ వ్యవస్థ ద్వారా పైన పేర్కొనబడిన వస్తువులు బాటసారులకు దానమిచ్చినట్లు చేసెను. కొండల మధ్య మంచు చలి ఎక్కువగుటచే ఎందరో ఆ దానం పరిగ్రహించుచుండిరి. ఇంత చలి ప్రదేశంలో కూడా మహారాజు వద్ద 2 శాటీలు, 1 ధావళి తప్ప మరేవియూ దగ్గరుండేటివి కావు. ఆయన చలిమంటలు కూడా కాగేవారు కాదు. ఆ ప్రకారముగా హిమాలయములలో ఆయన ప్రయాణం చేసిరి. ఇట్టి శక్తి కేవలం సదాచరణం చేతనే లభించగలదని మహారాజు తన జీవితము ద్వారా లోకమునకు వెల్లడించిరి. బదరీనారాయణ పూజ. దేవాలయంలో బదరీనారాయణ దర్శనం దూరం నుండియే చేసుకుని మర్యాద అచ్చటగలదు. కారణమేమనగా అచ్చట వెలిసి ఉన్న మూర్తి స్పర్శవేది మూర్తి ఒకటచే లోగులు ఇనుము మున్నగు లోహములు తెచ్చి మూర్తికి తాకించి బంగారముగా మార్చుదురేమోనన్న అనుమానముతో యాత్రికులను మూర్తి దగ్గరకు రానియక దూరముననే నిలిపెడివారు. కానీ మహారాజ్ మాత్రం ఎట్టి ప్రతిబంధకము లేకయే నేరుగా దేవుని దగ్గరకు పోయి దర్శనం చేసుకుని తృప్తిగా పూజించిరి. నియమోల్లంఘన. గంగోత్రి పోవు సమయమున ఒకచోట మహారాజు స్నానం చేసిరి. స్నానం చేయగానే విపరీతంగా చలివేసి శరీరమంతయు గడ్డకట్టి కదలలేకపోయిరి. అంతలో ఎవరో నిప్పుల కుంపడి తెచ్చి వారి దగ్గర పెట్టిరి. కొంతసేపటికి రక్తప్రసరణ మామూలుగా జరిగిను. మహారాజును దత్తప్రభువు అగ్నిస్పర్శ చేయరాదని పూర్వం ఆజ్ఞాపించి ఉండెను. కానీ ఆ చోట మాత్రం వారా నియమం పాటించలేకపోయిరి. తమ సంపూర్ణ ఆయుష్యములో నియమోల్లంఘన అనేది ఘటన ఆ ఒక్కసారి మాత్రమే జరిగినదని మహారాజు అప్పుడప్పుడు మాటల సందర్భమున చెప్పుచుండెడివారు. సమాధిస్థితి. గంగోత్రికి ప్రయాణం చేయు దారిలో ఒక ఊరు వచ్చెను. ఆ ఊరిలో ముసల్మానులు ఎక్కువగా నివసించుచుండిరి. తమతో బాటు వచ్చుచున్న యువకునొకని ముందుకు సాగిపోమ్మని చెప్పి పంపి అచ్చట ఉన్న ఒక బండపై మహారాజు కూర్చుండిరి. కొంచెం సేపు అట్లు కూర్చుండి అలసటచే ఆయన ఆ బండపైననే శయనించిరి. వెంటనే నిద్రపట్టెను. కొంతసేపటికి పెద్ద వర్షం కురిసెను. ఇంత వర్షంలో మహారాజు ఎట్లున్నారోనని ఆతృతతో ముందుకు సాగిన యువకుడు వెనుకకు మరలి వచ్చెను. బండపై సుఖంగా నిద్రపోవచ్చున్న మహారాజు అతనికి కనిపించిరి. కానీ మహారాజుకు మాత్రం మెలకువ రాలేదు. ఎంత చిత్రమో చూడుడు. అది నిద్ర అనవలెనో సమాధి స్థితి అనవలెనో తెలియక ఆ యువకుడు వేరగుండెను. అవధూత చింతన. శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 16వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 17వ అధ్యాయం. 6వ చాతుర్మాస దీక్ష. హరిద్వార్. శక సంవత్సరం 1818. తొలి పలుకు. మహారాజు హిమాలయములలోనికి పోయిన తరువాత జరిగిన 4-5 చాతుర్మాసములు ఎచ్చట జరిగినవో ఎవరికి తెలియదు. వానిని గూర్చి మహారాజును ఎవరినూ ప్రశ్నించి ఉండలేదు. ఆ 2 సంవత్సరముల కాలము మహారాజు అజ్ఞాతవాసమొనరించిరని మనము భావించవలేను. ఆ అజ్ఞాతవాసంలో హిమాలయముల వంటి దుర్గమ ప్రాంతంలో వారెట్లు ఉండగలిగిరో, ఎంతటి కఠోర తపస్సు చేసిరో, ఎందరు మహాత్ములను దర్శించి సంభాషించిరో, ఎంతటి మహాశక్తిని సముపార్జించిరో అదంతయు మనం ఊహించుకొనవలసినదే. కొన్ని విషయములు మన ఊహకు కూడా అందనివిగా ఉండును. ఇది అట్టిదిగా భావించి వారిని సాక్షాత్తు దత్తావతారులుగా నెంచి ఊహాతీతమైన ఆ మహాశక్తికి మనము కైమూర్చుట కన్నా చేయగలిగినదేమీనూ లేదు. హిమాలయముల నుండి తిరిగి వచ్చిన తరువాత మహారాజు జరిపిన 6వ చాతుర్మాసము యొక్క విశేషములు ఈ అధ్యాయంలో వివరించబడినవి. రామమందిర నివాసము. హిమాలయ యాత్ర పూర్తి చేసుకుని మహారాజు 1818 వైశాఖ పూర్ణిమ నాటికి తిరిగి హరిద్వార్ చేరుకొనిరి. అచ్చటనే చాతుర్మాస దీక్ష చేసిరి. ఆ సమయంలో ఆయన 6 నెలలు అచ్చట ఉండవలసి వచ్చెను. అక్కడి నుండి బ్రహ్మావర్తము వెళ్ళుటకు బయలుదేరిరి. హరిద్వారులో ఆయనతోనున్న దక్షిణాది బ్రాహ్మణులందరూ అంతకుముందే బయలుదేరి వెళ్ళుట చేత మహారాజుకు భిక్ష దొరకక 18 దినములు ఉపవాసం ఉండవలసి వచ్చెను. కొన్ని ప్రదేశములలో గుజరాతీ బ్రాహ్మణులు ఫలములొసగగా వాటిని తిని ఉండవలసి వచ్చెను.
ఒక గుజరాతీ బ్రాహ్మణుని భార్య వేరుశనగ పప్పు, శనగలు, గోధుమలు కలిపి వేయించి పిండి చేసి మహారాజుకి ఇచ్చెను. ప్రతిదినము ఆ పిండిని నీటిలో కలుపుకొని తాగి 20-25 క్రోసుల దూరం ఆయన ప్రయాణం చేసేవారు. ఆ ప్రకారం ప్రయాణం చేయుచు బ్రహ్మావర్తము చేరుకుని అచ్చటగల రామమందిరంలో వారు నివసించిరి. పిశాచము యొక్క ప్రతీకారం. గణపతి బువాయ్ అనడి సాధువు క్రీస్తు శకం 1857 సంవత్సరమున సిపాయి కలహములలో పాల్గొనెను. ఆయన కూడా ఆ రామమందిరంలోనే నివసించుచుండెను. ఆయన సోదరుని కొడుకు ఒకడుండెను. అతడు మహమ్మదీయ మతమును స్వీకరించెను. అతడు తన భార్యను తీసుకుని పోవుటకై బ్రహ్మావర్తము వచ్చెను. ఆయన భార్య మహారాజు దగ్గరకు వచ్చి, మతాంతరుడైన భర్తతో నేను కాపురము చేయవచ్చునా, లేదా ఈ విషయంలో శాస్త్రం ఏమి చెప్పుచున్నదో సెలవీయవలసిందని అడిగిను. నీ భర్త ప్రాయశ్చిత్త కర్మ చేసుకుని పరిశుద్ధుడైన తరువాత నీవతనితో సంసారం చేయవచ్చునని శాస్త్రము చెప్పుచున్నదని మహారాజు చెప్పిరి. ఆ మాట విని ఆమె వెడలిపోయి ప్రాయశ్చిత్త కర్మ చేసుకొనుమని భర్తతో చెప్పెను. అందులకతడు సమ్మతించకపోవుట చేత ఆమె భర్తతో కాపురం చేయనల్లక బ్రహ్మావర్తంలోనే నివసించుచు హరిభక్తురాలై కాలం గడుపుచుండెను. ఆమెకు 5 సంవత్సరములు ఈడుగల కుమారుడొకడుండెను. వానిని పిశాచమొకటి పట్టి పీడించుచుండెను. అతడు మాటిమాటికి స్మృతి తప్పి పడిపోవుచుండెను. పిల్లవాని బాధ చూడలేక తల్లి మహారాజు దగ్గరికి వచ్చి దయచేసి పిల్లవాని బాధ పోగొట్టుడని ప్రార్థించెను. ఒక భూర్జపత్రముపై యంత్రం వేసి దానిని పిల్లవాని దండకు కట్టుమని మహారాజు ఆమెకిచ్చిరి. ఆ యంత్రం కట్టుట వలన పిల్లవాని బాధ ఉపశమించెను. కొన్నాళ్లు గడిచెను. ఒకసారి ఆమె బహిష్ఠురాలై ఉండగా ఆ పిల్లవాడు తల్లి దగ్గరకు పోవలేనని మారాము చేయసాగెను. నీ దగ్గర యంత్రమున్నది, నన్ను తాకకూడదని తల్లి చెప్పెను. ఆ పిల్లవాడు యంత్రము విప్పి ఒక పక్కన పడవేచి తల్లి దగ్గరకు పోయిను. అంతలో ఆ పిల్లవాని మేనమామ అచ్చటకు వచ్చి హోలీ వేడుకలు చూపించు నిమిత్తం ఆ పిల్లవాని నెత్తుకుని వీధిలోనికి వెళ్ళెను. వారు పోవుదారిలో మహమ్మదీయుల గోరీ ఒకటి ఉండెను. వారు గోరీ దగ్గరకు రాగానే అచ్చట ఉన్న పిశాచం ఆ పిల్లవానిని పట్టుకొని మెడ విరిచెను. వెంటనే వాడు మరణించెను. ఆ పిశాచం పిల్లవాని తల్లి దగ్గరకు పోయి ఆమెను ఆవేశించి, నీవు నాకు లోగడ ₹1.5 బాకీ పెడుతువి. ఆ బాకీ ఇంతవరకు తీర్చి ఉండలేదు. అందుకు ప్రతీకారంగా నీ పిల్లవానిని చంపితిని. నీ మగనిని భ్రష్టుని చేసి నీకు కాకుండా చేసి తిని, నీకు గర్భపాతములు కలిగించి తిని అని చెప్పెను. ఇదెంతటి భయంకరమైన బలవత్తరమైన కర్మ విపాకము చూడుడు. శ్రీమంతుని పిల్లవాని దొంగతనం. బ్రహ్మావర్తంలో ఒక బ్రాహ్మణుడు పుస్తకం కొనవలైనని కొంత ధనమును కూడబెట్టెను. ఒకరోజు ఆ ఇంటికి తాళం లేని విషయం కనిపెట్టి ఒక శ్రీమంతుని కుమారుడు ఆ ధనము దొంగిలించెను. ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి చూడగా తాను కష్టపడి దాచిపెట్టుకుని డబ్బు కనిపించలేదు. అతడు విచారంతో మహారాజు వద్దకు వచ్చి తన పైకం తనకు తిరిగి వచ్చుటకు ఉపాయం చూపుడని ప్రార్థించెను. దొంగను పట్టి తెమ్మని మహారాజు దత్తగణమును ఆదేశించిరి. వెంటనే ఆ గణములోనొకడు పోయి ఆ శ్రీమంతుని పిల్లవానిని ఆవేశించి మహారాజు దగ్గరకు వచ్చెను. తన దగ్గరకు వచ్చిన ఆ పిల్లవానిని చూచి, నీవి బ్రాహ్మణుని ధనం దొంగిలించితివా అని మహారాజు అడిగిరి. దొంగిలించితినని అతడు ముమ్మారు ఒప్పుకొనెను. సంపన్నుల ఇంటిలో జన్మించి ఇట్లు దొంగతనం చేయుట మంచిది కాదని ఆయన ఆ పిల్లవానికి బుద్ధి చెప్పిరి. ఆ పిల్లవాడు మహారాజును క్షమించమని వేడుకొనెను. మహారాజు దివ్యాశీస్సుల వలన ఆనాటి నుండి ఆ పిల్లవాడు సత్ప్రవర్తకుడాయెను. బ్రాహ్మణ పిల్ల యొక్క పెండ్లి. కాన్పూర్లోని ఒక గౌడ బ్రాహ్మణునకు 10 సంవత్సరముల వయస్సు గల ఒక కుమార్తె ఉండెను. ఆ పిల్లకు మంచి సంబంధం చూచి వివాహము చేయవలెనని తలచి ఆయన ఎన్నో సంబంధములు విచారించెను. చివరికి ఒక సంబంధం వచ్చెను. ఆ విషయం ఇంటిలో చెప్పగా ఆ పిల్లవాడేం చేయుచున్నాడని అడిగెను. ఆ పిల్లవాడు సర్కారు నౌకరీ చేయుచున్నాడని తండ్రి చెప్పెను. ఆ మాట విని ఆ పిల్ల, ఉద్యోగం చేయుచున్నవానిని నేను పెళ్లి చేసుకొనను, వ్యాపారం చేయుచున్నవానిని చేసుకోనను, నిత్యము భిక్షాన్నం గ్రహించి తపశ్చర్యలో ఎవరుందురో అట్టి బ్రాహ్మణోత్తమునే నేను భర్తగా వరింతునని కంఠోక్తిగా చెప్పెను. తండ్రికి ఆశ్చర్యం వేసి ఎటు చేయవలెనో తోచక ఆ విషయం మహారాజుతో విన్నవించెను. మహారాజ్, మీ అమ్మాయి పూర్వజన్మలో యోగభ్రష్టురాలు, ఇప్పుడు ఇట్లు జన్మించినది. నీవు దాని ఇచ్చకు వ్యతిరేకంగా చేయవలదు. ఆ పిల్ల కోరినట్లే ఆమెకిష్టమైన వరుడు లభించగలడు. మీరెచ్చటను వెదుకవలసిన పని లేదు అని ఆయనను సమాధానపరిచిరి. కొన్నాళ్లకు ఆ బ్రాహ్మణుని ఇంటి సమీపమున గల ధర్మశాలలో ఒక బ్రహ్మచారి తీర్థయాత్రలు చేయుచూ వచ్చి దిగిను. ఆ పిల్ల ఆ బ్రహ్మచారిని చూడగానే ఆయననే పెళ్లి చేసుకొందునని తండ్రితో చెప్పెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మచారిని తమ ఇంటికి భోజనమునకు పిలిచి ఆర్షేయ పౌరుషేయములు విచారించి సంతుష్టిపడి తన కూతురునిత్తునని పలికెను. తనకసలు వివాహేచ్ఛయే లేదని ఆ బ్రహ్మచారి చెప్పెను. బ్రాహ్మణుడు మహారాజును ఆశ్రయించెను. మహారాజ్ మధ్యవర్తిత్వం నేర్పెను. ఆ బ్రహ్మచారిని పిలిపించి, ఆ అమ్మాయి నిన్ను వరించినది, నిన్ను తప్ప మరొకరిని ఆమె చేసుకొనదు. నీవా పిల్లను పెళ్లి చేసుకొనకున్నచో నీకు స్త్రీ హత్యాపాతకం చుట్టుకొనును. మీ ఇద్దరి గోత్రములు ఘటికలు కుదిరినవి. ఆమె నీకు అనుకూలవతి. ఆ పిల్లను వివాహం చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరించుమని నచ్చజెప్పెను.
మహారాజంతటి వారు అట్లు చెప్పుచున్నా అతడెట్లు కాదనగలడు? సరే, మీరింతగా చెప్పుచున్నప్పుడు చేయునదేమున్నది? ఇదంతయు నా ప్రారంధం అని అతడు అంగీకరించెను. ఒక శుభముహూర్తంలో వారిరువురకు వివాహమయ్యెను. వివాహమైన వెంటనే ఆ పిల్ల తన భర్త వెంట తీర్థయాత్రలకు వెడలెను. సఖారాం శాస్త్రి టిల్లు. ప్రయాగక్షేత్రములో ఒక సుప్రసిద్ధ ధర్మశాస్త్ర పరిషత్తు ఉండెను. ఆ పరిషత్తు సమావేశంలో పాల్గొనటకు దేశం నలుమూలల నుండి అనేక పండితులు పోవుచుండిరి. ఇందూర్ మహారాజు తమ సంస్థానం తరపున ప్రతినిధిగా పండిట్ సఖారాం శాస్త్రి టిల్లును నియమించి పంపిరి. వారు ప్రయాగపోవచ్చు దారిలో మహారాజు దర్శనార్థమై ఆగిను. మహారాజును సందర్శించి నమస్కారం చేసి తాను పరిషత్తు సభల్లో పాల్గొంటుకు పోవచ్చున్న విషయం తెలిపెను. అప్పుడు మహారాజు, శాస్త్రిబువ, భగవంతుని విశ్వాసములే వేదములు, అవి అపౌరుషేయములు. భగవంతుడు సర్వసృష్టి చేసెను. జగద్వ్యవహారం ఎట్లు నడుచునో ఆ విధానమంతయు మంత్రదృష్టులైన మహర్షుల చేత శృతి, స్మృతి, పురాణములుగా చెప్పబడినవి. తలచినప్పుడెల్లను వానిని మార్చుటకు మనకు అధికారం లేదు. మహానుభావులైన భగవత్ శంకరాచార్యుల వంటి మహామనీషి సైతం మార్పులు చేర్పులు సూచించలేదు. ఇంతవరకు వానిని మహాత్ములు సంరక్షించుచునే వచ్చిరి. వేదధర్మమునకు గ్లాని సంభవించు పరిస్థితిలో భగవానుడు అవతరించి ధర్మ సంరక్షణ చేయుచునే ఉన్నాడు. నిర్దోషమైన వానిలో తప్పులెన్ని సరిదిద్దడి అధికారం ఎవ్వరికినీ లేదు. తప్పులున్నచో వానిని సవరించు బాధ్యత వానిని సృష్టించిన దేవునికొక్కనికే ఉన్నది. మనకా బాధ్యత కలదని భావించుట మహాపరాధం. మీ బోటి వారు ఈ డాంబిక సభల్లో పాల్గొనట యోగ్యంగా కనిపించుటలేదు అని ఆయన మనస్సుకు నచ్చినట్లు బోధించిరి. శాస్త్రి ఆ మాటలు విననే కాని ఏమీయునూ మాట్లాడలేదు. ఆ తర్వాత బయలుదేరి ప్రయాగపోయి వేద పరిషత్తులో పాల్గొనెను. అచ్చట పండితులు నోరు నొచ్చునట్లు చేసిన డాంబిక చర్చలకు, వాగ్వివాదములకు, రాద్ధాంత సిద్ధాంతములకు అర్థం లేకుండెను. ఆ సభలు జరుపుట నిష్ఫలమని ఆయనకు తోచెను. వాదులాడుకొనుటయే కాని ఆ సమావేశములో ఏవియునూ నిర్ణయం కాలేదు. మహారాజు చెప్పిన విధముగానే ఆ సమావేశములుండినని ఆయనకు తెలిసి వచ్చెను. మంత్రశాస్త్ర విషయము. బ్రహ్మావర్తంలో మహారాజు నివసించుచున్నప్పుడు ఒకరోజు మంత్రశాస్త్ర విషయములను గూర్చిన ప్రశంస వచ్చెను. అప్పుడు మహారాజ్ జారణ మారణాది ప్రయోగములు చేసి ఇతరులను బాధపెట్టి నాశనము చేయుట శ్రేయస్కరం కాదు. అట్లు చేసిన వారు అధపాతాళమునకు పోదురని పలికిరి. అక్కడున్న వారిలో కొందరు ఆ మంత్రములంతటి పాపహేతువులైనచో మరి ఆ ప్రయోగములను గోరఖ్నాథ్ మొదలైన మహాసిద్ధపురుషులు ఎందుకు బోధించిరి? వారా ఉపాయములను తెలుపకుండినచో లోకుల మార్గమును అవలంబించెడు వారు కాదు గదా అని తమ సందేహములను వెలిబుచ్చిరి. వారి సందేహములను తొలగించుటకై మహారాజ్ ఈ విధంగా చెప్పిరి. వ్యాపారం చేయువాడు తన దుకాణంలో మంచి వస్తువులు, చెడ్డ వస్తువులు, విషపదార్థములు మొదలైన వానిని అమ్మకమునకు పెట్టుకొనును. అన్ని వస్తువులు మంచివే. మంచివాని చేతిలో పడి అవి మంచివిగా, చెడ్డవాని చేతిలో పడి అవి చెడ్డవిగా మారును. పిచ్చివాని చేతిలో పడిన కత్తి ప్రాణం తీయును. డాక్టర్ చేతిలోని కత్తి ప్రాణరక్షణ చేయును. విషము ప్రాణం తీయును. ఆ ప్రాణం తీసిడి విషమే ప్రాణం పోవునప్పుడు పోసిన ప్రాణం రక్షించును. దుకాణదారు వస్తువులను కొంటుకై వచ్చిన వారిని నీవీ వస్తువునే తీసుకొనుమని ఆజ్ఞాపించడు. తీసుకొనివాడు తనకిష్టమైన వస్తువునే తీసుకొనును. ఈ ఉదాహరణలు మాదిరిగానే మహాపురుషులు అనేక విధములుగా సాధనలు చేసి వానిని లోకమునకు చూపిరి. నీటిని పాలను వేరు చేసి పాలను మాత్రమే గ్రహించు హంసల మాదిరిగా అందరును పరమహంసలై మంచిని మాత్రమే స్వీకరించవలేను. అట్లు చేయుటకు సంస్కారం సహకరించును. పూర్వజన్మ సంస్కారం వలన సుబుద్ధి జన్మించును. అది సత్కార్యాచరణకు హేతువగును. లోకశ్రేయమునకు శ్రీకారం చుట్టును. వెనుక జన్మలలోని దుర్వాసనల వలన దుర్బుద్ధులు పుట్టును. కుబుద్ధులు పాపకార్యములు చేసి అధోగతి చెందుదురు. ఆ విధముగా మహారాజు బోధించగా అందరి మనస్సులు సమాధానపడెను. నర్మదా తీర్థయాత్ర. బ్రహ్మావర్తంలో గంగా తీరమున మహారాజు నివసించుచున్న ఆ సమయంలో ఒకనాడు నా తీరమునకు వచ్చి కొన్నాళ్లు నివసించుడని నర్మదామాత కోరినట్లు వారికి దృష్టాంతం అయ్యెను. కానీ మహారాజు ఆ విషయం అంతగా పట్టించుకొనలేదు. తర్వాత ఒక విచిత్రం జరిగెను. ఒక బ్రాహ్మణునికి ఏదో వ్యాధి వచ్చి శరీరంపై బొబ్బలెక్కెను. ఆ వ్యాధిచే అతడు తీవ్రంగా బాధపడుచుండగా ఎవరో వచ్చి మహారాజు పాదతీర్థమును గ్రోలిన నీ వ్యాధి నివారించునని చెప్పిరి. ఆ బ్రాహ్మణునకు ఆశ కలిగెను. కానీ మహారాజు పాదతీర్థం ఎట్లు తనకు లభించును? అతడెన్నియో ఉపాయములు ఆలోచించుచుండెను. ఒక సమయంలో మహారాజు మరగాలు వేసుకుని, అనగా కాళ్ళు వెనుకకు వచ్చినట్లు కూర్చుండి ఏదో వ్రాసుకొనుచుండిరి. ఆయన పాదములు ఆ ప్రకారం వెనుకకున్న సమయంలో ఆ బ్రాహ్మణుడు మెల్లగా సందు చేసుకుని మహారాజు వెనుకకు చేరి ఆయన కాళ్ళపై చప్పున నీరు పోసి ఆ తీర్థమును సంగ్రహించి కొంత లోనికి పుచ్చుకొని కొంత శరీరమునకు రాసుకొనెను. మహారాజు వెనుకకు మరలి చూచి ఇట్లెందుకు చేసితివని కోపించిరి. నా వ్యాధి నివారణార్థం ఎవరో చెప్పగా నేను బాధ భరించలేక ఇట్లు చేసితిని. నా అపరాధమును మన్నించుడని అతడు దీనంగా వేడుకొనెను.
ఆ బ్రాహ్మణుడు తమను తాకినందుకు వెంటనే మహారాజు గంగకు పోయి స్నానం చేసి వచ్చిరి. కానీ మహారాజు మనస్సుకు సమాధానం కాలేదు. ఆ బ్రాహ్మణుని చర్య వలన తమ శరీరమునికి ఏమైనా బాధ కలుగునేమో అని తలచి విచారగ్రస్తులైరి. ఆ రాత్రి ఒక చండాలాంగన వచ్చి తమను ముట్టుకొన్నట్లు మహారాజుకు దృష్టాంతమయ్యెను. వెంటనే మహారాజు లేచి దత్తప్రభువును ధ్యానించిరి. తెల్లవారు లేచుసరికి ఆయన శరీరం నుండా బొబ్బలు కనిపించెను. ఆ బ్రాహ్మణుని వ్యాధి దూరమై అది మహారాజుకు సంక్రమించెను. 5 శ్లోకములతో వారు గంగానదిని స్తుతించిరి. మహారాజు పడు బాధను చూచి జనులు ఏవైనను ఉపచారములను చేసేదమనగా ఇది మరొకరు ప్రారబ్ధ భోగం, అనుభవం వలన గాని ఇది నశించదు, ఔషధములెంత మాత్రం పనిచేయవని మహారాజు చెప్పిరి. ఆ రోజు రాత్రి మరలా మహారాజుకు దృష్టాంతమయ్యెను. అర్హత లేని వానికి తీర్థమిచ్చుటచే ఈ బాధ నీవు అనుభవించవలసి వచ్చింది. ఇది నీవు బుద్ధిపూర్వకంగా చేసినది కాదు. 3 రోజులు వరుసగా నీవు నర్మదా నదిలో స్నానం చేసినచో నీకు తిరిగి ఆరోగ్యం కలుగును అని స్వప్నంలో వారికి ఎవరో చెప్పిరి. ఆ దృష్టాంతమైన తరువాత మహారాజు గంగామాతకు నమస్కరించి అనుజ్ఞ తీసుకుని నర్మదా తీరమునకు బయలుదేరిరి. ఊరు తగలబడిన కారణం చెప్పుట. అది మార్గశీర్ష మాసం. మహారాజు జాళవన్ అను గ్రామం చేరిరి. అచ్చట నెల 10 రోజులు నివసించిరి. ఆ సమయంలో అచ్చటి విప్రులకు అరుణా పాఠం చెప్పిరి. అక్కడి నుండి బయలుదేరి సారంగపూర్, మహత్పురా మున్నగు గ్రామముల మీదుగా హరణ్గావ్ చేరిరి. ఆ ఊరిలో ఒక వింతయైన దృశ్యం కనిపించెను. ఆ గ్రామం పూర్తిగా తగలబడిపోయి ఉండెను. కానీ ఒక్క ఇల్లు మాత్రం చెక్కు చెదరకు ఉండెను. మహారాజు వెంబడి ఉన్నవారు ఆ వింత దృశ్యం చూచి ఇట్లుంటకు కారణమేమి అని మహారాజును ప్రశ్నించిరి. మహారాజు ఈ విధంగా చెప్పదొడగెను. ఒకనాడు మధ్యాహ్న సమయమున ఈ గ్రామంలోనికి ఒక సాధువు భిక్షకు వచ్చెను. ఇల్లిల్లు తిరిగి మాధుకరము యాచించెను. ఎవ్వరునూ పెట్టలేదు. అతడు క్షుద్బాధకు తట్టుకొనలేకపోయెను. 3 రోజుల నుండి ఆ సాధువునకు భోజనము లేకపోవడచే మిగుల నీరసించి ఉండెను. అట్టి స్థితిలో కూడా తనను పట్టించుకొనని ఆ గ్రామస్తులపై కలిగిన కోపమును ఆపుకొనలేక ఈ గ్రామం దగ్ధమగుగాక అని శపించి వెడలిపోయిను. ఆ గ్రామంలోని ఒక ఇంటి యజమాని పొరుగురికి పోయి తిరిగి వచ్చుచుండెను. దారిలో ఆయనకు ఈ సాధువు ఎదురుపడిను. సాధువును చూచి ఆ బ్రాహ్మణుడు నమస్కరించెను. ఆయన వలన విషయమంతయో గ్రహించి అట్లు జరిగినందుకు మిగులు బాధపడి గ్రామస్తుల అవివేక చర్యకు పశ్చాత్తాపపడెను. నీరసించిన ఆ సాధువును ఒక చెట్టు క్రింద కూర్చుండబెట్టి వెంటనే ఇంటికి వచ్చి మాధుకరము తెచ్చి ఆ సాధువునకు పెట్టెను. ఆ సాధువు తృప్తిపడి ఆ బ్రాహ్మణుని ఆశీర్వదించి వెడలిపోయిను. అతిథి సత్కార పుణ్య విశేషం వలన ఈ గ్రామంలోని ఇండ్లన్నీయు పరశురామ ప్రీతి అయినను ఆ బ్రాహ్మణుని ఇల్లు మాత్రం భద్రంగా నుండెను. మధ్యాహ్న వేళ ఇంటికి ఎవరు భిక్షకు వచ్చినను కులగోత్రాదులను విచారింపక యథాశక్తి భిక్ష యొసగవలెను. ఇది గృహస్థుని నిత్యధర్మం. ఈ విధంగా మహారాజు చెప్పగా విని అందరును మహారాజు త్రికాలజ్ఞతను చూచి అద్భుతాశ్చర్య హృదయులైరి. నర్మదా లహరి స్తోత్రం. మునుముందుగా మహారాజు నర్మదా తీరమున గల నియమావర్ అను గ్రామము చేరుకొనిరి. నది దగ్గరకు పోయి నర్మదామాతకు నమస్కారపూర్వకమైన ప్రార్థన చేసి నా స్వల్పాపరాధమునకెంతటి కఠిన శిక్ష విధించితివమ్మా, నీ మహత్యం వెల్లడించుటకు నేను తప్ప మరి ఎవరునూ నీకు గోచరించలేదా తల్లి అని విన్నవించి ఆ ఊరినే నివసించుచుండిరి. పూర్వం స్వప్నంలో తనను ఆదేశించిన విధంగా మహారాజు 3 రోజులు వరుసగా నర్మదా నదిలో స్నానమాచరించినంతనే వారి శరీర బాధ సమస్తము ఎవరో చేతితో తీసివేసినట్లు మటుమాయమయ్యెను. అప్పుడు వారు హర్ష పులకాంకితులై సభక్తికముగా నర్మదాలహరి అను స్తోత్రము చేసి నర్మదా నదికి నమస్కారం చేసిరి. అచ్చటి నుండి వారు బ్రహ్మణి అను ఘట్టము చేరిరి. నర్మదామాత అభిమానం. బ్రహ్మణీ ఘట్టము నుండి వారు ప్రయాణం చేయుచుండగా కాలు బిణికి నడుం పట్టెను. కాలు తీసి కాలు పెట్టలేక వారు బాధపడుచు అచ్చటనే ఒకచోట పరుండిరి. భిక్షా సమయమైనను వారు లేవలేకపోయిరి. మహారాజు స్థితి చూచి నర్మదామాత ఒక బాలిక రూపమును ధరించి వారి వద్దకు వచ్చి, మీకు భిక్షా సమయమైనది లెండు, మీ బాధ నేను తొలగించదనెను. వెంటనే చేతిలోనికి కొంచెం భస్మం తీసుకుని మంత్రించి మహారాజు కాలికి నడుమునకు రాచి కాలు జాడించుమని చెప్పెను. మహారాజు ఆ బాలిక చెప్పిన విధంగా చెయ్యగనే వారికి బాధోపశమనమయ్యెను. ఈ బాలిక నర్మదామాతయే గాని వేరు కాదని భావించిన మహారాజు ఆమెను స్తోత్రించిరి. ఆ బాలిక అదృశ్యమయ్యెను. నర్మదామాత పఠించిన బాధోపశమన మంత్రము మహారాజుకు తెలిసిన మంత్రమే. అయినను తమ కోసం తమ శక్తిని ఎన్నడను వారు ఉపయోగించుకొనని వారొకటచే తమ ప్రారంధమును తాము అనుభవించవలదలచిరి. నర్మదామాతకు తమపై గల అభిమానమునకు కృతజ్ఞులైరి. ఆ తర్వాత భిక్షకు పోవలయునని బయలుదేరి ముందు చెప్పబోవు వృత్తాంతం వారికి స్ఫురించినంతనే భిక్షకు పోక ఆగిపోయిరి. నియమావర్లో భిక్ష. మహారాజుకు స్ఫురించిన వృత్తాంతమేమనగా,
పూనాకు చెందిన బ్రాహ్మణుడొకడు వివాహితురాలైన తన కుమార్తెను వెంటబెట్టుకుని ఆ గ్రామమునకు వచ్చెను. ఆ బ్రాహ్మణుడు పరమలోభి. అతడు తన కుమార్తెకు పెండ్లి కాలేదని చెప్పి ఒక బ్రాహ్మణుని దగ్గర కొంత మొత్తం కన్యాశుల్కంగా గ్రహించి ఆ పిల్లను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆ పిల్లను పెండ్లి చేసుకున్న బ్రాహ్మణుడు కొన్ని రోజులకు మరణించెను. ఆ పిల్లకు శిరోముండనము గావించిరి. కొంతకాలం గడిచెను. ఆ పిల్ల మొదటి మనువు మగడు తన భార్య ఆ గ్రామంలోనున్న విషయం తెలుసుకుని తన భార్యను తాను తీసుకుని పోవలేనని పూనా నుండి ఆ ఊరు వచ్చెను. ఆ గ్రామంలో గణూభయ్య అను పేరు గల పిసినారి ఒకడుండెను. అతనికిని మరణించిన ఆ పిల్ల మగనికిని ఏదో డబ్బు రూపమైన వైరం ఉండెను. తన ద్రవ్యం రాబట్టుకొనుటకై అతడు పూనా నుండి వచ్చిన ఆ పిల్ల మొదటి మనువు భర్తను చూచి ఆ పిల్లను తన స్వాధీనంలోనికి తీసుకొనెను. ఆ పిల్లను తిరిగి జుట్టు పెంచుకొనమని చెప్పెను. మొదటి మగని దగ్గర కొంత ధనం తీసుకుని ఆ పిల్లను అతనికి అప్పగించెను. ఆ వృత్తాంతమంతయు మనస్సును స్ఫురించగా అచ్చటి బ్రాహ్మణులు భ్రష్టులని తలచి ఆ గ్రామమునకు భిక్షకు పోవుటకు మనస్సు సమాధానపడక ఒక తరుమూలమున మహారాజు కూర్చుండిరి. అప్పుడు పూర్వం మాదిరిగా నర్మదామాత ఒక బాలిక రూపం వహించి వారి దగ్గరకు వచ్చి, మీరీ బ్రాహ్మణ అగ్రహారమున భిక్ష గ్రహింపక ఇట్లు కూర్చున్నారేమి అని ప్రశ్నించెను. అప్పుడు మహారాజ్ ఇక్కడి బ్రాహ్మణుల దగ్గర భిక్ష తీసుకొనుట కన్నను నర్మదా జలం పానం చేసి ఉండుట మంచిదనిరి. ఆ మాటలు విని నర్మదామాత, మహారాజ్, నియమావర్ అను మా గ్రామము ఇక్కడకు దగ్గరలోనే ఉన్నది. మా ఇంటిలో భిక్ష తీసుకొనుడనెను. నాకు ఒక ఇంటిలో భిక్ష నడువదు, 3 ఇండ్లు కావలేనని మహారాజు పలికిరి. అక్కడ 17 దక్షిణాది బ్రాహ్మణుల ఇండ్లు గలవని ఆ బాలిక పలికి అదృశ్యమయ్యెను. ఆ బాలిక చెప్పిన ప్రకారం మహారాజు నియమావర్ పోయి భిక్ష గ్రహించిరి. అచ్చట విచారించగా ఆ బాలిక నుడివినట్లు 17 బ్రాహ్మణ్య గృహములుండెను. కానీ ఆ బాలిక మాత్రం ఎచ్చటను కనిపించలేదు. నియమావర్లోని వారు తమ గ్రామంలో మహారాజును నివసించుడని బలవంతం చేయుటచే వారి మాట కాదనలేక మహారాజు కొన్ని దినములు అచ్చట నివసించిరి. నియమావర్ గ్రామం నర్మదా నది నాభిస్థానం. అచ్చట సిద్ధేశ్వరమను పేరుగల సుప్రసిద్ధ దేవాలయం ఒకటి ఉండెను. గణపతి బువ. నియమావర్లోని బ్రాహ్మణులకు ఆచార ధర్మములు బోధించి మహారాజ్ ఉజ్జయినికి చేరిరి. అచ్చట గణపతి బువ అను పేరుగల గణపతి ఉపాసకుడు ఉండెను. ఆయన సత్యవినాయక విగ్రహమును ప్రతిష్ఠించెను. ఆయన సత్యవినాయక వ్రతగ్రంథమును కూడా రచించెను. ఏదో కొంత యోగాభ్యాసం చేయుచున్నను యోగమంతయు తనకు వచ్చునన్న గర్వం ఆయనకు ఉండేది. అందరి ఎదుట అతడు ఆ గర్వమును ప్రదర్శించుచుండెను. ఆ బ్రాహ్మణునకు మహారాజు విషయం తెలియనందున తన యోగాభ్యాస శక్తి ఆయన ముందు చూపించి ప్రశంసల నందవలైనని వారిని తన ఇంటికి ఆహ్వానించెను. మహారాజును తాను యోగాభ్యాసం చేయు గదిలోనికి తీసుకుని పోయి తాను చేసడి యోగ విధులను వివరించసాగిను. మహారాజు అతడు చెప్పిడి మాటలన్నీ సావధానముగా వినుచుండిరి. ఆ బ్రాహ్మణుడు ఒక పొడవైన గుడ్డపేలికను కడుపులోనికి మింగి కొంతసేపటికి దాని కొస పట్టుకుని బయటకు తీసెను. బయటకు తీసిన గుడ్డపేలిక నెత్తుటితో తడిసి ఉండెను. అది చూచి, ఈ వస్త్రం రక్తంతో తడిసిందేమి, యోగం తెలిసిన వానికిట్లు కారాదు కదా అని మహారాజు అతన్ని ప్రశ్నించిరి. ఆ మాట వినగానే యోగశాస్త్రంలో మహారాజుకు గల అధికారం అతనికి తెలిసి వచ్చెను. అంతటి మహానుభావుని ఎదుట హనుమంతుని ముందు కుప్పిగంతులు అన్నట్లు తన గొప్పతనం చూపవలేనని భావించి తిని గదా అని తన అవివేకమునకు సిగ్గుపడెను. తల వంచుకొని నా అజ్ఞానమును క్షమించుడని వేడుకొనెను. ఆ బ్రాహ్మణుని గర్వమంతయు నశించి నిజముగా అతడు పశ్చాత్తాపపడుచున్నాడని గ్రహించి వాత్సల్యంతో అతనికి కొన్ని యోగ విద్యా రహస్యములు మహారాజ్ బోధించిరి. ఆ రహస్యములతో పాటు ధౌతి ప్రక్రియ సమయములో రక్తంతో తడవకుండా మింగిన గుడ్డపీలికను ఎట్లు బయటకు తీయవలేనో ఆ బ్రాహ్మణునకు తెలిపెను. నర్మదా బాణము. ఉజ్జయిని నుండి బయలుదేరి మహారాజ్ ఓంకారేశ్వరం చేరుకొనిరి. ఆ ప్రదేశం ఒక సుప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం. మహాకాళేశ్వర దేవాలయం సమీపమున ధావరీ కుండం ఉన్నది. దానిని నర్మదా యోనిస్థానం అందురు. ఆ కుండములో స్నానం చేయుటకై మహారాజు దిగిరి. ఒక మునక తీసి పైకి లేచినప్పుడు దోసిటితో నీరు గ్రహింపగా అందులో నర్మదా బాణము అనగా సాలగ్రామం కనిపించెను. ఆ సమయమున శంకరుడు భిల్ల రూపముతో వారికి కనిపించి, దీనిని మీరు పూజించదరా అని ప్రశ్నించెను. అప్పుడు మహారాజు, సన్యాసులు దీనిని పూజించరు, సుందరముగానున్నది గనుక చూచుచున్నానని చెప్పిరి. పూజించుటకు పనికిరానప్పుడు అది ఇంకను చేతుల్లోనెందుకు, నదిలో పడవేయుడని అతడు పలికెను. ఆ భిల్ల యువకుని వచనానుసారం మహారాజు నర్మదా బాణమును నదిలో విడిచిపెట్టిరి. ఓంకారేశ్వరంలో మహారాజు 33 రోజులుండిరి. ప్రతి దినము పురాణం చెప్పుచుండిరి. రాజోద్యోగి అయిన బలవంతరావుకు నిత్య బ్రహ్మకర్మలు బోధించిరి. అచ్చట నుండి వారు మండలేశ్వరము, మహేశ్వరము మున్నగు గ్రామముల మీదుగా పేట్లాడు చేరిరి. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ. శాంతి శాంతి శాంతి. 17వ అధ్యాయం సంపూర్ణం.